డిపాజిట్లు కూడా అన్ని కొలంలోనే ఏదో చేయాలి. అక్కడ లెఫ్ట్ సైడ్ మీకు క్రియేట్ రిపోజిటరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ క్రియేట్ రిపోజిటరీ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ఏ న్యూ రిపోజిటరీ అని అలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. లాస్ట్ పేజ్ రిపోజిటరీ పేజ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఒక రిపోజిటరీ నేమ్ అడుగుతుంది. మీ నేమ్ పెట్టుకొని లేదా మీరు FML మాడ్యూల్ సబ్మిట్ చేయాలి కాబట్టి మీ నేమ్ పెట్టుకొని ఒక హ్యాష్ ఇచ్చి ఒక హైఫై ఇచ్చి FML మాడ్యూల్స్ అనో లేదా FML ల్యాబ్స్ అండ్ మాడ్యూల్స్ అని చెప్పి ఒక రిపోజిటరీ నేమ్ టైప్ చేయండి. అక్కడ రిపోజిటరీ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత స్క్రోల్ అప్ చేస్తే పబ్లిక్ ప్రైవేట్ అని ఉంది. 2 మోడ్స్ ఉన్నాయి. పబ్లిక్ మోడ్ని చూస్ చేయండి అందరూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ ఇనిషియలైజ్ దిస్ రిపోజిటరీ విత్ అని చెప్పి యాడ్ ఏ రీడ్మీ ఫైల్ అని ఉంది. ఆ రీడ్మీ ఫైల్ ప్రతి ఒక్కరు క్లిక్ చేయండి. మీరు క్రియేట్ చేసే ఏ రిపోజిటరీ అయినా సరే రీడ్మీ ఫైల్ లేకపోతే మనం సబ్మిట్ చేసే ప్రాజెక్ట్ కానీ సంబంధించిన వర్క్ ఉంటుంది కదా రిపోజిటరీలో, అది అనేది ఆపోజిట్ పర్సన్ చూడటానికి అవ్వదు, రీడ్ చేయడానికి అవ్వదు. ఆ రీడ్మీ ఫైల్ కంపల్సరీగా క్లిక్ చేయండి అందరూ. అయిపోయింది అంతవరకు చెప్పండి. నెక్స్ట్ స్క్రోల్ అప్ చేస్తే క్రియేట్ రిపోజిటరీ అని ఉంటుంది. ఆ క్రియేట్ రిపోజిటరీ అనే దాని మీద క్లిక్ చేయండి. అందరితో మీకు ఒక రిపోజిటరీ క్రియేట్ అవుతుంది. ఇలా వస్తుంది రిపోజిటరీ క్రియేట్ అయిన తర్వాత. గర్ల్స్ ఓకేనా? అయిపోయిందా? అండ్ ఇప్పుడు మీకు పెట్టిన FML మాడ్యూల్ ఉంది కదా, ల్యాబ్ 1 మాడ్యూల్ లింక్ అది ఓపెన్ చేయండి అందరూ.